హాయ్ ఫ్రెండ్స్, ఇండియా గేట్ దగ్గర మార్నింగ్ పూట వెళ్తే మనకి జాగింగ్ చేసుకుంటూ వాకింగ్ చేసుకుంటూ చాలా పబ్లిక్ కనిపిస్తుంటారు. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి అక్కడ లోకల్లో ఆఫీసర్స్ ఉంటారు కదా, ఆఫీసర్స్ కూడా మనకి రన్నింగ్ చేసుకుంటూ కనిపిస్తుంటారు. మార్నింగ్ బాగుంటుంది అనమాట. అక్కడ అట్మాస్ఫియర్ అంట చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా. పబ్లిక్ ఎక్కువ మంది ఉంటారు, పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. మనకి పబ్లిక్ వచ్చేసి నైట్ టైంలో ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు మార్నింగ్ చూస్తే మనకి ఎక్కువ ఆఫీసర్స్ మూమెంట్ వీళ్ళది ఎక్కువ ఉంటుంది అనమాట. వీళ్ళు అక్కడే లోకల్లో ఉంటారు కాబట్టి దగ్గరలో ఇక్కడనే మనకి రన్నింగ్ ట్రాక్ లాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చారనమాట వీళ్ళు. పొద్దున్నే సూర్యుడు వస్తుంటే మనకి క్లియర్గా ఉంటుంది అనమాట, పీస్ఫుల్గా ఉంటుంది వెదరు. జనాలు అంతమంది ఉండరు అనమాట. ఈవినింగ్ ఉన్నంత పబ్లిక్ మనకి మార్నింగ్ టైంలో ఉండరు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి రాష్ట్రపతి భవన్ ఉంది కదా, అక్కడికి వచ్చేసి మనకి ఎంట్రీ అనేది ఉంటుందన్నమాట. ఎప్పటివరకు అంటే లాస్ట్ గేట్ ఉంది కదా, లాస్ట్ గేట్ వరకు వెళ్ళొచ్చు. లాస్ట్ గేట్ కూడా ఏంటంటే 7 వరకు క్లోజ్ అయిపోతుంది అనమాట. అక్కడ వరకు పర్మిషన్ ఇవ్వరు. 7 వరకు మనము ఆ లాస్ట్ గేట్ దాకా వెళ్ళొచ్చు అనమాట. అంటే కొద్దిగా క్లోజ్అప్ దాకా వెళ్ళొచ్చు రాష్ట్రపతి భవన్కి. ఇక చూసుకొని వెనకాల ఉంది కదా, వెనకకి మనము వెళ్ళిపోవచ్చు. సో ఇదనమాట లాస్ట్ గేట్ నుంచి. దీని తర్వాత వెళ్ళాలంటే టికెట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ నుంచి అలో చేయరనమాట. ఇక మనకి ఓన్లీ ఇక్కడ వరకే 7 వరకే అలో చేస్తారు. సో ఎర్లీ మార్నింగ్ వస్తే ఇది కూడా కవర్ చేయొచ్చు అనమాట. మనం చూడండి వెనకాల మార్నింగ్ రన్నింగ్ చేసుకుంటే చాలామంది ఉంటారు. ఇది వచ్చేసి నైట్ టైం అనమాట. నైట్ టైం చూసుకుంటే చాలా పబ్లిక్ ఉంటారు. ఇంకా ఏదైనా హాలిడే ఉందంటే ఇక జనాలు అనేది డబల్ అయిపోతారు అనమాట. కాకపోతే నైట్ టైం ఏంటంటే బిఫోర్ 9 లోపల చేరుకునే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే 9 తర్వాత అలో చేయరనమాట, దగ్గరికి వెళ్ళనియరు. బ్యారికేడ్లు పెట్టేస్తారు. నైట్ టైంలో చూడండి మొత్తం జెండా కలర్స్ తోటి ఇండియా గేట్ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు కదా, వారిది ఇక్కడ విగ్రహం అనేది ఉంటుంది మనకి. వాటర్ ఫౌంటైన్స్ చూడండి, వాటర్ ఫౌంటైన్స్ కూడా మనకి జెండా కలర్లోనే ఉంటుంది. సో తప్పకుండా మరి నైట్ టైంలో విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నైట్ టైంలో మనకి మెయిన్ లైటింగ్ అనేది ఉంటుంది. మనకి ఏంటంటే ఇక్కడ ఇండియా గేట్ దగ్గర కూర్చోవడానికి పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. పార్క్ చాలా పెద్దగా ఉంటుంది, విశాలంగా. సబ్వేస్ ఉంటాయి, వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అక్కడే. ఆ సబ్వేలలో టాయిలెట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఎవరికి ఇబ్బంది ఉండదు.